నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. టైటిల్ను గెలిచేందుకు భారత్, న్యూజిలాండ్ జట్లు అడుగు దూరంలో ఉన్నాయి. తొలిసారి ప్రపంచ కప్ను ముద్దాడేందుకు కివీస్ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. త్రిపుల్ ధమాకా కొట్టి చరిత్ర సృష్టించాలని భారత్ ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు. ఫైనల్ బిగ్ ఫైట్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు. విజయం సాధించేందుకు ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్లో టోర్నమెంట్లలో 2007, 2024లో వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. ఇక 2014లో ఫైనల్ చేరినప్పటికీ శ్రీలంకపై భారత్ ఓటమి తప్పలేదు. 2021లో తొలి ఫైనల్ చేరిన న్యూజిలాండ్కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఇప్పుడు రెండోసారి ఫైనల్ చేరిన న్యూజిలాండ్ ఎలాగైనా భారత్పై గెలిచి కప్పు కొట్టాలనే కసితో కసరత్తు చేస్తున్నారు. మరోవైపు మూడోసారి కప్ గెలవాలనే సంకల్పంతో భారత్ వ్యూహాలు రచిస్తుంది. మరోవైపు అహ్మదాబాదులో సౌత్ ఆఫ్రికాపై ఓటమికి గల కారణాలు ఇంగ్లాండ్పై విజయం సాధించినప్పటికీ బౌలింగ్లో లోపాలపై టీమిండియా మేనేజ్మెంట్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. పిచ్ రిపోర్టుకు తగ్గట్టుగా జట్టులో మార్పు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోపక్క సెమీఫైనల్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ సర్వత్రా చర్చనీయాంశమైంది. వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ను ఆడించాలా లేదా ఎక్స్ట్రా బౌలర్ కోసం మహమ్మద్ సిరాజ్ను తీసుకోవాలా, వాషింగ్టన్ సుందర్ ఆడించాలా అనే అంశాలపై కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. టీమిండియా న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇక టైటిల్ని గెలిచేందుకు భారత్, న్యూజిలాండ్ జట్టు అడుగు దూరంలో మాత్రమే ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్లో ఇవ్వడానికి మా ప్రతినిధి అశోక్ ఉన్నారు. అశోక్, ఏంటి మరికొద్ది గంటల్లో మాత్రం టీమిండియా అలాగే న్యూజిలాండ్ తలబడబోతున్నాయి. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఇప్పటికే దేవాలయాల్లో కూడా పూజలు చేస్తున్నారు. మరోవైపు ఎక్కడ చూసినా చిన్న పార్టీ గ్రౌండ్లు ఉన్న ప్లేసెస్లో కూడా డిజిటల్ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు. టాస్ ఎవరి వశం అవుతుంది టీమిండియా అని? ఏంటి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. ప్రస్తుతం అయితే ఏదైతే ఇండియాకి అదేవిధంగా న్యూజిలాండ్ కి ఫైనల్ చేరుకోబోయే టీ20 మ్యాచ్ లో అయితే మాత్రం పూర్తిగా భారతదేశం అంతా కూడా ఒక్కసారిగా అయితే మాత్రం ఉత్కంఠగా మారిన పరిస్థితి ఉంది. ఏదైతే అహ్మదాబాద్ ఏదైతే ఇక్కడ నరేంద్ర మోడీ మైదానంలో అయితే మాత్రం పూర్తిగా స్థాయిలో అయితే మాత్రం ఈ రోజు 1,00,000 పైగా ఉన్నటువంటి ఎవరైతే ప్రేక్షకులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఈ క్రికెట్ అయితే మాత్రం పూర్తిగా జరగబోతుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే యావత్ భారతదేశం అంతా కూడా చిన్న చిన్న మైదానంలో కూడా ప్రజలందరూ కూడా ఈ క్రికెట్ ఆధారపై పూర్తి స్థాయిలో ఉన్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఏదైతే 70% సంబంధించినటువంటి రెడ్ సాయిల్, 30% సంబంధించినటువంటి బ్లాక్ సాయిల్ తో అయితే మాత్రం పూర్తిగా పిచ్ అయితే రెడీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే 2 సార్లు అయితే యొక్క టీ20 మ్యాచ్ గెలిచిన ఇండియా అయితే మరొకసారి మూడోసారి కూడా ఈ యొక్క టీ20ని కైవసం చేసుకోవాలనే పట్టుదల కసితో అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం మరికొద్ది సేపట్లో అంటే మరొక గంటలో అయితే మాత్రం జరగబోయే యొక్క ఏదైతే అహ్మదాబాద్ నరేంద్ర మోడీ మైదానంలో జరగబోయే టీ20 మ్యాచ్ అయితే మాత్రం కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా న్యూజిలాండ్ కూడా టైటిల్ స్వాధీనం చేసుకోవాలనే కోణంలో అయితే మాత్రం తను కూడా ఏదైతే పూర్తిగా కూడా భారత్ పై ఏ విధంగా గెలవాలనే పట్టుదలతో కూడా వారు కూడా పూర్తిగా అయితే మాత్రం ఈ రోజు అయితే ఈ యొక్క క్రికెట్ అయితే మాత్రం జరగబోతుంది. అయితే ఇప్పటికే కూడా దేవాలయాల్లో కూడా క్రికెట్ అభిమానులు అందరూ కూడా పూజలు కొనసాగిస్తున్నారు. ఎక్కడికెక్కడ కూడా ఎల్ఈడీలు అయితే మాత్రం పెట్టడం జరిగింది. క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఒక్క చోట కూర్చుని ఈ యొక్క ఏదైతే భారత్ ఇండియా ఏదైతే సాధించబోయే విజయాన్ని అందరూ కూడా పూర్తిగా ఆస్వాదించాలనే దాంతో కూడా పూర్తిగా ఎక్కడికెక్కడ రెస్టారెంట్లు చూసుకున్నా, ఎక్కడెక్కడ క్రీడా మైదానాలు చూసుకున్నా, ఓపెన్ ప్లేస్ అన్నింటిలో కూడా యొక్క ఏదైతే సంబంధించినటువంటి ఎల్ఈడీలు అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదేమన్నప్పటికీ పూర్తి స్థాయిలో టాస్ గెలిచిన తర్వాత చూసుకున్నట్లయితే భారత్ లో అయితే మాత్రం ఈ క్రీడా అభిమానులు చెప్పిన ప్రకారం చూసుకున్నట్లయితే బ్యాటింగ్ అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి జరుగుతున్నారు. ఇందులో ఏదైతే సంబంధించిన బౌలింగ్ స్పీడ్ బౌలర్లు ఎవరైతే ఉన్నారో దీంట్లో కూడా ఇండియా అయితే మాత్రం ఒక్కసారి చర్చగా అయితే మాత్రం కొనసాగుతున్న విషయం ఉంది. దీంట్లో మహమ్మద్ సిరాజ్ని తీసుకోవాలా లేదా వరుణ్ చక్రవర్తిని తీసుకోవాలా అయితే యాదవ్ తీసుకోవాలా అనే కోణంలో అయితే మాత్రం పూర్తిగా ఒక ఆలోచనలో పడడం ఉంది. ఏదేమన్నప్పటికీ పూర్తి స్థాయిలో న్యూజిలాండ్ పై పూర్తిగా కూడా విజయం సాధించాలనే సంకల్పంతో అయితే మాత్రం ఇండియా టీం అందరూ కూడా ఇప్పటికే అయితే మాత్రం ఉన్నారు. అయితే లక్షలాది మంది అయితే మాత్రం ఏదైతే అహ్మదాబాద్ ఏదైతే నరేంద్ర మోదీ టీం అయితే మాత్రం క్రీడా మైదానాలు ఇప్పటికే చేరుకున్న పరిస్థితి ఇండియా టీమ్ కి అయితే మాత్రం అనుకూలంగా ఉంది. భారతీయ ఆటగాళ్ళందరూ కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా అయితే మాత్రం ఈ పిచ్ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు ఏదైతే జరగబోతుందో
సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అయితే మాత్రం 2 సార్లు ఏదైతే T20 కప్పులు గెలుచుకున్నటువంటి ఇండియా మూడోసారి కంపల్సరీ గెలుచుకుంటుందని చెప్పేసి ఇప్పటికే మన బీఆర్కే ప్రతినిధులు అందరూ కూడా చూపించడం చాలా వరకు క్రీడాభిమానులతో మన సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఇంత జరుగుతున్న సమయంలో కూడా మనకి ఈ యొక్క ఏర్పాట్లపై అయితే మాత్రం అటు న్యూజిలాండ్ కూడా టీం అయితే మాత్రం స్పీడ్ బౌలర్స్ కూడా అందులో కూడా కసరత్తు చేస్తూ వారికి సరైన అవగాహన ఇస్తూ వారిని కూడా గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో న్యూజిలాండ్ కూడా ఫైనల్ వరకు వచ్చింది. 2 టీములను కూడా మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. అంత ఫైనల్ కి వచ్చిన టీం కూడా ఈ రోజు పోటాపోటీగా ఏదైతే ఉందో నువ్వా నేనా అన్నట్టుగా అయితే మాత్రం 7 గంటల నుంచి కూడా ఈ మ్యాచ్ అయితే మాత్రం ఉత్కంఠభరితంగా సాగబోతుంది. ఏ క్షణాన్న ఏ మలుపు తిరగబోతుంది అన్న కోణంలో చూసుకున్నా సరే ఇండియా అయితే మాత్రం క్రికెట్ అభిమానులందరూ కూడా భరోసాతో ఉన్నారు. పూర్తి నమ్మకంతో ఇదైతే 3వ టీ కప్ ఏదైతే T20 అయితే ఈ కప్పును అయితే మాత్రం గెలుచుకునే పరిస్థితి ఉందని కూడా చెప్పేసి అయితే మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఈ క్రీడా మైదానంలో చూసుకున్నట్లయితే అనేక విధాలుగా కొన్ని మార్పులు అప్పట్లో చేసినా సరే పూర్తిగా అయితే మనం సారవంతంగా ఏదైతే మనం చెప్పినట్టుగా 70% రెడ్ సాయిల్ 30% బ్లాక్ సాయిల్ కూడా ఏర్పాటు చేసి పిచ్చిన పూర్తి స్థాయిలో క్రికెట్ ఏదైతే భారత ఎవరికైతే టీం కి అనుకూలంగా ఉండే విధంగా చేయడంతో స్పీడ్ బౌలింగ్ ఏదైతే ఇక అనుకూలంగా రావడంతో పూర్తిగా కూడా ఇక భారత్ విజయవైపు సాధిస్తుందని చెప్పొచ్చు. అయితే చూసుకున్న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం చూసుకున్నా, అనపర్తి చూసుకున్నా, ఇది చుట్టూ యావత్ భారతదేశం అంతా కూడా ఒక్కసారిగా ఈ క్రికెట్ ఫేవర్ తో అయితే మాత్రం ఉదయం నుంచి కూడా చిన్నపాటి చిన్న పిల్లలు కానివ్వండి, పెద్ద తరాలకు కానివ్వండి, అందరూ కూడా ఒక్కసారిగా అయితే మాత్రం చిన్న క్రీడా మైదానంలో అయితే మాత్రం ఉత్సాహంతో సంబరాలు అయితే మాత్రం అంబరానంటున్నాయి. అయితే మరికొద్ది సేపట్లో స్టార్ట్ కాబోతున్న T20 సంబంధించినటువంటి మ్యాచ్ లో అయితే మాత్రం ఇండియా తప్పనిసరిగా అయితే మాత్రం గెలుస్తుందని చెప్పేసి బీఆర్కే న్యూస్ నుంచి కూడా మనం ఆశిస్తున్న పరిస్థితి ఉంది. మనోజ్, టీమిండియా న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 6 గంటల 30 నిమిషాలకి టాస్ వేయనున్నారు. టాస్లో ఎవరిని వరించే అవకాశం ఉంది? మొదట బ్యాటింగ్ టీమిండియాను వరించే అవకాశం ఉంటుందా, లేదా న్యూజిలాండ్కి టాస్ గెలిచేటువంటి అవకాశం ఉంటుందా? మొత్తానికి భారత్ న్యూజిలాండ్ జట్లు అడుగు దూరంలో ఉన్నాయి. కేవలం తొలిసారి ప్రపంచ కప్ను ముద్దాడేందుకు కివీస్ ఆటగాళ్లు ఉవ్విల్లూరుతుంటే ట్రిపుల్ ధమాకా కొట్టి చరిత్ర సృష్టించాలని భారత్ ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు. ఫైనల్ బిగ్ ఫైట్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ఓవైపు కసరత్తు చేస్తున్నారు. విజయం సాధించేందుకు ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. T20 ప్రపంచ కప్లో టోర్నమెంట్లలో ఇప్పటికే 2007, 2024లో వరల్డ్ కప్ విజేతగా భారత్ 2 సార్లు గెలిచింది. ఇక 2014లో అడుగు దూరంలో ఉన్నప్పటికీ అది చేజేతులారా మిస్ చేసుకుంది. ఆ మ్యాచ్లో శ్రీలంక గెలిచి భారత్ ఓటమి పాలైంది. ఇప్పుడు సరిగ్గా ట్రిపుల్ ధమాకా మోగించాలని టీమిండియా భావిస్తుంది. సరిగ్గా అదే సమయం 2026 అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ ఇవాళ 7 గంటలకు ప్రారంభం కానుంది. వైజాగ్ నుంచి అప్డేట్ ఇవ్వడానికి లైవ్లో మా ప్రతినిధి ప్రేమ్ ఉన్నారు. ప్రేమ్, ఏంటి టీమిండియా న్యూజిలాండ్ మరి కొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఎలా ఉంది అభిమానుల ఉత్కంఠ? ఒకవైపు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఈ మ్యాచ్లో గెలిస్తే దాదాపుగా గత 2007, 2014లో 2 సార్లు గెలిచింది. మరి 3వసారి గెలిస్తే ట్రిపుల్ ధమాకా మోగించనుంది. ఏంటి అప్డేట్ ఏంటి? ఎస్, భారత మరియు న్యూజిలాండ్ మధ్యన అయితే T20 మ్యాచ్ ఫైనల్ అయితే మనం చూడబోతున్నాం. ఇటు అహ్మదాబాద్ స్టేడియం వేదిక కూడా ఇటు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మరి కొద్దిసేపట్లో అయితే మనకి టాస్ కూడా ప్రారంభం కానుంది. 2007 ధోని సారథ్యంలో, 2024 రోహిత్ శర్మ సారథ్యంలో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో అయితే ప్రపంచ కప్ 3వసారి కొట్టడానికి ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో 140 కోట్ల మంది భారతదేశ ప్రజల ఆకాంక్ష అయితే మరికొన్ని గంటలు అయితే నెరవేర్చబోతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇక్కడ మనం ప్రస్తుతం ఒక పార్క్ వచ్చాము. ఇక్కడ పార్క్ లో చూసుకున్నట్లయితే క్రికెట్ కి సంబంధించి మొత్తం విద్యార్థులు అయితే అందరూ కూడా, బాలలు అయితేనేమి, పెద్దవాళ్ళు అయితేనేమి, పౌరులు అయితే అందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అందరూ కూడా ఇటు ఇండియా విన్ అవ్వాలి ఎంతమంది కోరుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇండియా ఎట్లానే విన్ అవ్వాలి, ఖచ్చితంగా ఈరోజు మంచి పోరునైతే తీసుకుని వెళ్ళాలంటున్నారు. అయితే మనకు కీలకంగా చూసుకున్నట్లయితే భారత్ మరియు న్యూజిలాండ్ మ్యాచ్ మధ్యన మనం చూసుకున్నట్లయితే టాస్ అయితే కీలకం కాబోతుంది. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసే వాళ్ళకన్నా ఎవరైతే బ్యాటింగ్ చేస్తున్నారో వారికి ఆప్షన్స్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే గత 8 మ్యాచ్ల్లో కూడా 5 మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళు విన్ అవ్వడం మనం చూస్తున్నాం. 3 మ్యాచ్లు అయితే లాస్ అయ్యారు. అయితే మంచి టార్గెట్ని కానీ మనం కట్టడి చేయగలిగితే చేసింగ్ అనేది చాలా ఈజీ కాబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇక్కడికి చాలా మంది
ప్రేక్షకులు అయితే ఇక్కడైతే చూస్తున్నారు. మరి కొద్దిసేపట్లో మ్యాచ్ కూడా ప్రారంభం కాబోతుంది. మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా టీవీకి అయితే ముగ్ధులు కాబోతున్నారు. ఇదే నేపథ్యంలో అసలు ఇక్కడ ఉన్నారు. తమ్ముడు, మీరు అందరూ చెప్పండి, అసలు ఈరోజు ఇండియా ఎట్లా ఆడబోతుంది? మీకు ఎంత స్కోర్ చేయాలనిపిస్తుంది ఇండియా? ఒక 200 పైన 250+ కావాలి మాకు స్కోర్. ఇండియా టీంలో మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు? నా ఫేవరెట్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ. ఈ రోజు తిలక్ వర్మ కొంతమందికి ఇక్కడ ఫ్యాన్ గా ఉన్నాడు. సో ఇక్కడ తిలక్ వర్మ ఎంత స్కోర్ చేయాలనుకుంటున్నారు? సెంచరీ. సో మీరు చెప్పండి, మీరు కూడా చెప్పండి. ఇక్కడ చాలా మంది యువకులైతే ఉన్నారు. అత్యధికంగా కూడా భారతదేశం యువకులు ఎక్కువ కూడా ఇటు క్రికెట్ చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో అసలు మీరు చెప్పండి, మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు? సంజు శాంసన్. సో లాస్ట్ 2 మ్యాచెస్ లో కూడా చాలా కీలకమైన మంచి రోల్ కూడా ప్లే చేశాడు. ఇటు సెమీస్ నాకౌట్ మ్యాచ్ కి సంబంధించి 97 అండ్ లాస్ట్ మ్యాచ్ లో 89 ఇస్ వెరీ గుడ్ స్కోర్. సో కాబట్టి ఈ మ్యాచ్ లో ఎంత సంజు శాంసన్ కొట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సెంచరీ. ఓకే, రైట్. తమ్ముడు, మీరు చెప్పండి, మీ బ్యాట్స్మెన్ మంచి బ్యాట్స్మెన్. హార్దిక్ పాండ్యా. నీకు? హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, అభిషేక్ శర్మ. చూడండి, అభిషేక్ శర్మ ఇక్కడ మనతో పాటుగా మరొక క్రికెట్ ప్రేమికులు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 2023 వరల్డ్ కప్ లో మనం ఫైనల్స్ ఓడిపోయాము. అది అహ్మదాబాద్ లోని. ఈ రోజు మళ్ళీ 2026 T20 వరల్డ్ కప్ ఈరోజు అహ్మదాబాద్ లో జరగబోతుంది. కాబట్టి ఏ విధంగా ఉండే పరిస్థితి కనబడుతుంది? ఈవేళ అయితే ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాం మనం, తిరుగులేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈవేళ భారతదేశం భారీ విజయాన్ని కైవసం చేసుకుంటుంది. అందరం కూడా ఆనంద డోలికల్లో తేలుతాము. ఒక్కసారి అందరం కూడా జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్. రైట్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకన్నా చేజింగ్ చేసే వాళ్ళకి ఆప్షన్ ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి చేజింగ్ చేస్తే ఏ విధంగా చేజింగ్ చేయొచ్చు? సో ఫస్ట్ న్యూజిలాండ్ ని మనం ఎంత స్కోర్ కట్టడి చేస్తే బాగుంటుందని అంటారు? యాక్చువల్లీ మీరు అనేది కరెక్టేనే. 200 లోపు కానీ మనం కట్టడి చేయగలిగితే మనకి విజయం చాలా సునాయాసం అవుతుంది. అలా కాకుండా మనం ఏమైనా 200 దాటిగా ఇచ్చినట్లయితే చేజింగ్ అనేది కష్టం అవుతుంది. అయినప్పటికీ కూడా మన వాళ్ళు మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఇప్పుడు తిలక్ వర్మ కానీ, యాదవ్ కానీ, మన హార్దిక్ పాండ్యా, వీళ్ళందరూ మంచి అంటే చేజింగ్లో చాలా బాగా ఆడగలరు. ఆ యొక్క స్ట్రెస్ని కానీ ఓవర్కమ్ చేయగలరు. ఆ కెపాసిటీ మన ఇండియా ప్లేయర్స్లో ఉంది. అది మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో బాగాను. అట్ ద సేమ్ టైము ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ కాదు, ఏదైనా సరే విజయం అనేది భారత్కి తథ్యం అనేది అనిపిస్తుంది అందరి దృష్టిలోనే. రైట్. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇండియాలో లాస్ట్ 2 మ్యాచెస్ లో కీలకంగా ఆడిన సంజు శాంసన్ కనిపిస్తున్నాడు. అంటే గతంలో సంజు శాంసన్ కూడా మనం బెంచ్ కే పరిమితం చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు సంజు శాంసన్ గేమ్ ఏ విధంగా ఉండబోతుంది? ఎస్, సంజు శాంసన్ యాక్చువల్గా మొన్నటి మ్యాచ్తో తన వెలుగులోకి వచ్చాడు. నిజంగా ఆ మ్యాచ్ అనేది మాత్రం నిజంగా ఒక మైలురాయిగా అతనికి చెప్పొచ్చు, ఒక టర్నింగ్ పాయింట్ ఆయనకి. ఆవేళ మనం ఇవాళ ఫైనల్ ఆడడానికి కూడా ఆ మ్యాచ్ నిజంగా టర్నింగ్ పాయింట్. ఈవేళ ఆయన కూడా చాలా బాగా ఆడతారని అందరం ఆశిద్దాం. నేనైతే చాలా బాగా ఆడతారని కోరుకుంటున్నాను. సో బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఎట్లా ఉన్నది? బౌలింగ్ డిపార్ట్మెంట్ ఒక పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఏ విధంగా చూడొచ్చు? బౌలింగ్లో వచ్చేసరికి మిగతా ఇప్పుడు ఈ న్యూజిలాండ్తో మనం పోల్చుకున్నట్లయితే కాస్త మనం తక్కువలో ఉన్నప్పటికీ కూడా ఈ మ్యాచ్లో అయితే మాత్రం మన వాళ్ళందరూ పుంజుకుంటారు. బుమ్రా కానీ వీళ్ళందరూ చాలా బాగా బౌల్ చేసి మనకి విజయాన్ని అందిస్తారని అనుకుంటున్నాం. ఇక్కడ ఏదైనా సరే అందరం కూడా టీం వర్క్, మన వాళ్ళందరూ కూడా టీం వర్క్ చేసి ఈరోజు మనకి ఆనంద డోలికల్లో ముంచుతారు. మనం మంచి ఆనందాన్ని, మంచి విజయాన్ని, అంటే ఇది ఒక చిరస్మరణ విజయంగా మిగులుతుందని కోరుకుంటున్నాను. మనం పిచ్ చూసుకున్నట్లయితే ఈ రోజు జనరల్ గా మనకి వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ జరిగిన పిచ్ కి ఇది కొద్దిగా భిన్నంగా ఉండబోతుంది. ఈ రోజు పేస్ అండ్ బౌన్సీ పిచ్ ఉంటుంది, అంటే రెడ్ అండ్ సాయిల్ పిచ్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా చూడాలంటారు? ఇది యాక్చువల్గా మరి మీరు అన్నట్టయితే అది బౌలింగ్ పిచ్గానే వస్తుంది. ఎందుకంటే మనం చేజింగ్లో చాలా కష్టం అవుతుంది ఈ టైంలో. సో బ్యాట్స్మెన్లు అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. ఈ పిచ్ని ఎదుర్కొని విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాం అందరం కూడా. లాస్ట్ మ్యాచ్ మనం చూసుకున్నట్లయితే ఫిన్ అలన్ 33 బాల్కి 100 రన్లు కొట్టి సునాయాసంగా కూడా జట్టుకు విజయాన్ని అందించిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఫిన్ అలన్ ఏ విధంగా కట్టడి చేసే అవకాశం ఉంటుంది? మీకు ఇష్టమైన బౌలర్ ఎవరు? నాకు ఇష్టమైన బౌలర్ అయితే బుమ్రా. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు చెప్పినట్టు ఆయన చాలా గ్రేట్. 33 బాల్లో 100 చేయడం అనేది అసలు ఇంపాసిబుల్ థింగ్. అతను పాసిబుల్ చేశాడు. సో మన వాళ్ళు కూడా తక్కువేం కాదు. ఏదైనా సరే ఈరోజు మ్యాచ్ మాత్రం టగ్ ఆఫ్ వార్, చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. అందరం కూడా విజయం కోసం వెయిట్ చేయాలి. రెండోది చూసుకున్నట్లయితే ఇటు ఐపీఎల్ ఆడడం వల్ల వీళ్ళందరూ కూడా న్యూజిలాండ్ ప్లేయర్స్ చాలా మంది ఐపీఎల్ ఆడుతున్నారు, వేరు వేరు ఫ్రాంచైజ్ ఆడుతున్నారు. అలాగే లాస్ట్ టైం న్యూజిలాండ్ సిరీస్ కూడా ఇటు ఇండియాలో జరగడం, అహ్మదాబాద్ వేదికగా కూడా కొన్ని మ్యాచ్లు ఆడారు. ఇవేనా వాళ్ళకి పాజిటివ్ గా మారే అవకాశం ఉంటుందా?
మేబీ ఎస్ యువర్ గెస్సింగ్ ఈజ్ వెరీ కరెక్ట్. ఎందుకంటే ఇంతకు ముందు ఆడారు, మళ్ళీ సేమ్ అదే పిచ్చుల్లోనే ఈ భారత వాతావరణానికి వాళ్ళు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా అలవాటు పడ్డారు కాబట్టి. కానీ మనది ఇప్పుడు లోకల్ కింద మనం వస్తాం కాబట్టి మనకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది నా ఉద్దేశం. సో ఇక్కడి వరకు వస్తే మనం కెప్టెన్సీ యాదవ్ కోసం మాట్లాడాలి. సో ఎట్లా ఉంటుంది సూర్యకుమార్ కెప్టెన్సీ? ఎందుకంటే లాస్ట్ సెమీస్లో మనం చూసుకున్నట్లయితే బుమ్రాని వాడిన విధానంకి అయితే క్రికెట్ అనలిస్ట్ అందరూ కూడా ఫిదా అవుతున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆయన కెప్టెన్సీ అంటే పాత కెప్టెన్సీ ధోని, మిగతా ఈ రోహిత్ శర్మ, ఈ కోహ్లీ వీళ్ళందరి నుండి ఆయన మంచి పాఠాలు నేర్చుకున్నాడు నిజంగా. ఈరోజు ఆయన మీరు చెప్పినట్టు మొన్న బుమ్రాకి ఇచ్చి ఆ టైంలో బౌలింగ్ ఇవ్వడం మన నిజంగా అది కొసమెరుపు. అంటే ఆ వేళ మ్యాచ్ గెలవడానికి కారణం కూడా ఆ ఓవరే. ఈవేళ ఇండియా అంతా కూడా అదే చెప్తుంది. ఒక్కొక్కసారి అదే కెప్టెన్సీ అనేది ఆ డెసిషన్ మేకింగ్, ఆ డెసిషన్ బట్టే విజయం ఆధారపడి ఉంటుంది. ఈ రోజు కూడా ఆయన మంచి పన్నాగాలు పన్ని పావులను కదిపి మనకి విజయాన్ని అందించే యోచనలో ఉంటుందని ఆశిస్తున్నాను. సో వరుణ్ పరిస్థితి ఏంటి? లాస్ట్ మ్యాచ్ లో మనకి 63 రన్స్ వరకు కూడా కన్సిడర్ చేశాడు. వరుణ్ ఒక ఫుల్ అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇదే తరుణంలో వరుణ్ ని రీప్లేస్మెంట్ కుల్దీప్ యాదవ్ వస్తాడా, లేదంటే సేమ్ టీమ్ తోనే స్టిక్ అవుతుందా? అదే డౌట్. యాక్చువల్గా మీరు అన్నట్టు ఆయన కులదీప్ యాదవ్ వచ్చినా పర్వాలేదు, వరుణ్ అయితే బాగానే మనకి మొన్నటిసారి ఆడారు కాబట్టి ఈసారి కూడా వచ్చినట్లయితే బాగా ఆడతారని ఆశిస్తున్నాను. రైట్, ఇప్పుడు శివం దుబే కోసం మనం మాట్లాడదాం. శివం దుబే స్పిన్ వస్తే గాలిలోకి బంతులు వేస్తున్నాడు, స్టేడియం అవతలకు బంతులు పంపిస్తున్నాడు. కానీ బౌలింగ్ లో మాత్రం చాలా రన్స్ కూడా కన్సిడర్ చేస్తున్నాడు, చెత్త రికార్డులు కూడా నమోదు చేస్తున్నాడు. సో ఈ తరుణంలో శివం దుబే రీప్లేస్మెంట్ ఏమైనా ఉంటుందంటారా? మేబీ అదే అనుకుంటున్నాం, ఉండొచ్చు. కానీ ఫైనల్ మ్యాచ్ కాబట్టి కిందటిసారికి ఇప్పటికీ ఏమైనా చేంజెస్ ఉంటాయా ఉండవా అనేది కూడా మనం ఆలోచించాలి. ఒక్కొక్కసారి సెంటిమెంటల్గా వెళ్తుంటాం, ఒక్కొక్కసారి లాస్ట్ మినిట్లో డెసిషన్స్ అవి మారుతుంటాయి. మనకి టాస్ వేస్తే కానీ ఎవరెవరు అనేది మనకి ఇంకా తెలియదు. ఎనీవే ఏదైనా సరే ఎవరున్నా సరే మనకి ఈవేళ కెప్టెన్సీ అనేది బాగా తెలుస్తుంది. కెప్టెన్సీ తాలూకా డెసిషన్స్ కానీ ఆ తాలూకా ఆలోచన విధానం అనేది మనకు బయటపడుతుంది. డ్యూ ఫ్యాక్టర్ కోసం ఏమంటారు? ఎందుకంటే చేజింగ్ లో అనేది డ్యూ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇండియాలో క్లైమేటిక్ కండిషన్స్ అనేవి ఎప్పుడు మారుతూ ఉంటాయి. సో డ్యూ ఫ్యాక్టర్ ఈ రోజు మనకి పాజిటివ్ అవుతుందా, లేదంటే న్యూజిలాండ్కి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుందా? లేదు, ఎందుకంటే యాక్చువల్గా మనము లోకల్, మనకి ఆల్రెడీ చేజింగ్లు చూస్తున్నాం మనం కాబట్టి మనకే అది ఫేవర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్, గత 3 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. 2023 వరకు వరల్డ్ కప్ లో మనం ఆఖరి వరకు వెళ్ళి ఓడిపోయిన పరిస్థితి కనబడింది. 2024లో మళ్ళీ రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ తీసుకుని వచ్చాడు. ఇంతవరకు ఎప్పుడు కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్ మళ్ళీ గెలిచిన పరిస్థితి లేదు. సో అది మనకి ఏమైనా నెగిటివ్ ఆస్పెక్ట్ తెచ్చే అవకాశం ఉంటుందా? ఎస్, క్రికెట్ అనలిస్టులు అయితే ఆ రకంగా రీజనింగ్ తీసుకుంటారు. లాస్ట్ సారి మనం ఇలా అయింది కదా, ఈసారి ఇలా అవుతుంది అనేది ఎప్పుడు కూడా క్రికెట్లో ఇది కామన్, ఎక్కడ కూడా అనాలిసిస్ అనేది. బట్ ఒక్కొక్కసారి ఓటమి అనేది మళ్ళీ గెలుపుకు నాందే. పాత ఓటముల్లోంచి మనం నేర్చుకుని ఈవేళ ఆడుతున్న విధానం కానీ మన కుర్రవాళ్ళు ఆ ప్లేయర్స్ ఆ విధానం స్ట్రెస్ని ఓవర్కమ్ చేయడం కానీ చాలా బాగుంది. ఈరోజు మళ్ళీ మీరు అనేటట్టు ఇంతకు మనం స్టార్టింగ్ మాట్లాడుకునేటట్టు ఆ విషయం మీద తీసుకున్నట్టుగా రివెంజ్ అనేది తీర్చుకుంటాం. ఈరోజు ఈ యొక్క స్టేడియంలో మన విజయాన్ని ఖచ్చితంగా నమోదు చేస్తాం. రైట్, చూసుకున్నట్లయితే భారతదేశం సంబంధించి 140 కోట్ల మంది యొక్క ఆకాంక్ష అయితే మరికొద్ది గంటల్లో మరికొద్ది సేపల్లో కూడా మనకి రివీల్ కాబోతుంది. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేయడం కన్నా రెండోసారి చేజింగ్ లో దిగితేనే మనకి అత్యధిక విజయాలు కూడా నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే అత్యధిక ఇటు హోరాహోరీని కూడా జరగబోతుంది. 140 కోట్ల మంది వీక్షించబోతున్నారు. ఇప్పటికే ఆరాధ్య దైవాలు కూడా వాళ్ళు పూజిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇప్పటికే క్రికెట్ అభిమానులందరూ కూడా ఇటు మరికొద్ది సేపట్లో టీవీలకు అతుక్కుపోవడానికి కూడా సిద్ధం కాబోతున్నారు. సో వీటన్నిటిని మధ్యన చూస్తే భారత్ న్యూజిలాండ్ మధ్యన 140 కోట్ల మంది మన వైపు ఎక్కువ పవర్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. అదే బ్యాటింగ్ మరియు బౌలింగ్ లో స్వల్ప అటు ఇటు ఉన్నప్పటికీ కూడా మంచి బ్యాటింగ్ ఆర్డర్ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి నాక్స్ ఆడితే మాత్రం ఖచ్చితంగా సునాయాసమైన విజయం అయితే మనకి లభించే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్ గా జీతేగా ఇండియా జీతేగా అంటూ కూడా ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నినాదం తెలుపుతూ చెప్తున్నారు. ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్న అప్డేట్. ప్రేమ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. రైట్, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే ఇండియా న్యూజిలాండ్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఇప్పటికే 2 సార్లు టీమిండియా 2007, 2024లో కప్ వశం చేసుకుంది. ఇక మూడోసారి ఏదైతే ట్రిపుల్ ధమాకా మోగించాలని ఇప్పటికే టీమిండియా ఉవ్విల్లూరుతుంది. న్యూజిలాండ్ కూడా ఎక్కడా తగ్గేదే లేదు. న్యూజిలాండ్ కూడా టీం బలంగా ఉన్నప్పటికీ మరి పిచ్ ఎవరికి అనుకూలంగా ఉండబోతుందనేది కూడా మరికొద్ది సేపట్లో తెలియనుంది. 6 గంటల 30 నిమిషాలకి ఎగ్జాక్ట్లీగా టాస్ వేయబోతున్నారు. టాస్ టీమిండియాకి
మొదటగా బ్యాటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. టాస్లో ఎవరు విన్ అవబోతున్నారు అనేది కూడా మరి కొద్ది నిమిషాల్లో తెలియనుంది. రైట్, ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.